హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యాష్ డిజైన్స్. నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, అంటే కుదరలేదు. సో ఇవి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. కుర్తా సెట్స్ అనమాట. ఫస్ట్ వన్ కుర్తీ వచ్చి మెంట్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్లో తీసుకున్నాను. ఇందులో కలర్స్ 4 or 5 ఉన్నాయి, అండ్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్. హ్యాండ్స్ వచ్చేసి 3/4. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, సాఫ్ట్గా ఉండింది. మనకి డ్రెస్ మొత్తం మీద లైన్స్ లాగా డిజైన్ చేసి ఇచ్చారు, అంటే డీసెంట్గా ఉండిద్ది నాది ఈ డ్రెస్ అయితే. కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకైనా చాలా బాగుండిద్ది. మనకి డ్రెస్ మొత్తం బటన్స్తో ఇచ్చారు ఫ్రంట్ సైడ్, అండ్ స్లిట్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు, బట్ సీ త్రూ లాగా కానీ ట్రాన్స్పరెంట్గా కానీ అస్సలు లేదు. చాలా బాగుంది. ఇందులో సైజ్ వచ్చేసి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. నేనైతే ఎం తీసుకున్నాను. మామూలుగా అయితే నా సైజ్ వచ్చేసి XS లేదంటే ఎస్. ఎం ఎందుకు తీసుకున్నానంటే మనం వాష్ చేసే కొద్ది షింక్ అవుతుంది. సో నాకు షింక్ అయితే ఎస్ సరిపోవట్లేదు, అంటే టైట్ అవుతుంది. ఇంకా ఎం తీసుకుంటే షింక్ అయినా బాగుండిద్ది కదా అన్నట్టు తీసుకున్నాను. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ కుర్తా సెట్స్. మామూలుగా టూ టాప్స్, 3 టాప్స్, 1 ప్యాంట్ అలా వస్తుంది కదా. ఇది వచ్చేసి 2 టాప్స్, ప్యాంటు అండ్ చున్నీ అనమాట. బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ అంటారు కదా, అది చాలా బాగున్నాయి. ఇవి కూడా క్వాలిటీ వైజ్గా. ఫస్ట్ వన్ టాప్ చూపిస్తున్నాను చూడండి. ఇది కాలర్ నెక్ వచ్చింది. ప్రైస్ వచ్చేసి 465 పడింది అనుకుంటా. నేను కోడ్ కూడా మెన్షన్ చేస్తాను, కమ్యూనిటీలో కూడా ఇస్తాను లింక్. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఎడ్జ్లో మనకి బ్లాక్ కలర్తో లేస్ లాంటిది, అంటే దాన్ని ఏమంటారు, పైపింగ్ లాగా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా. అండ్ కాలర్ నెక్ అని చెప్పాను కదా. ఫ్రంట్ సైడ్ బటన్స్ ఇచ్చారు, థ్రెడ్తో స్టిచ్ చేసి బటన్స్ ప్రొవైడ్ చేశారు. బాగుంది లుక్ వైజ్గా. సో మనకి డ్రెస్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. వైట్ కలర్, సిల్వర్ కలర్ మీద బ్లాక్ ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు, అండ్ సిల్వర్ జెరీ థ్రెడ్స్ లాగా కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా, లేదంటే కాలేజ్ వెళ్ళే వాళ్ళకి, రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి బాగుంటాయి. దీనికి కూడా లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, అయినా ట్రాన్స్పరెంట్గా అసలు లేదు. ఇంకా వాష్ చేసే కొద్ది క్లాత్ అనేది ఏమంటారు దాన్ని, మందం అవుతుంది. బాగుండిద్ది. ఇది కూడా నేను ఎం తీసుకున్నాను. సైజ్ వచ్చేసి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్తో బుటిక్స్ లాగా డ్రెస్ మొత్తం ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా హ్యాండ్స్ ఎడ్జ్లో లేస్ లాగా పైపింగ్ లాగా ప్రొవైడ్ చేశారు గోల్డ్ కలర్తో. అండ్ ఫ్రంట్ సైడ్ ఎప్పటి దగ్గర వచ్చేసి థ్రెడ్స్లో, కాలర్ నెక్ ఏమి ఇవ్వలేదు, థ్రెడ్స్తో రౌండ్ లాగా ఇచ్చారు. బుటిక్స్ లాగా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకు మొత్తం సేమ్, ఫ్రంట్ సైడ్ ఏ వర్క్ ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా అదే ఇచ్చారు. దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. బాగుంది క్వాలిటీ వైజ్గా. మనకి ఇది గోల్డ్ కలర్ చున్నీతో లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు. సో లోపల వచ్చేసి అలా ఉండింది, అంటే బయట బుటిక్స్ లాగా ఇచ్చారు కదా, సో లోపల ఆ విధంగా ఇచ్చారనుకుంటా. నేను 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చేమో అనుకున్నాను, లేదు, బట్ 1 సైడ్ మాత్రమే యూస్ చేసుకోగలను. క్వాలిటీ 465కి ఇంత డ్రెస్సులు రావడం అంటే నిజంగా నాట్ ఓన్లీ ఈజీ అని చెప్తాను, ఎందుకంటే ఈ మధ్య స్టిచ్చింగ్కే చాలా అవుతున్నాయి. ఇది వచ్చేసి చున్నీ 2 meters పెచ్చే ఉంటుంది. చున్నీ మీద సిల్వర్ లైన్స్ లాగా ఇచ్చారు, అండ్ ఎడ్జ్లో ట్యాల్స్ కూడా ఇచ్చారు. ఒక డ్రెస్ స్టిచ్ చేస్తేనే, ఒక సింగిల్ టాప్ స్టిచ్ చేస్తేనే 200 తీసుకుంటున్నారు. సో ఇట్లాగా తీసుకొని రెగ్యులర్గా యూస్ చేయడానికి అంత కాస్ట్ మనం పెట్టం కాబట్టి ఇలాగైతే బెస్ట్ అని చెప్తాను, ఇలా డైలీ వేర్కి యూస్ చేయడానికి. ఇది వచ్చేసి ప్యాంట్ ఎడ్జ్లో మనకి బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్లు ట్రెండ్ అవుతున్నాయి కదా,